నీకు ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరము పనిచేస్తున్నాము. మాకు పార్లమెంట్లో మహిళలకు 34% వాటా కేటాయించారు. ఆ బిల్లును పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే బీసీ మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. ఎందువల్లంటే మనకు కూలీ ఆశయాలు నెరవేరాలంటే ఖచ్చితంగా బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాము. అలాగే బీసీ జనగణన మన ఆంధ్రప్రదేశ్ కులగణన త్వరగా చేపట్టాలని తెలంగాణలో చేపట్టి వాళ్ళు ముగించారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ జనగణన కులగణన ప్రకారము మాకు రాబో సీట్లను మాకు కేటాయించాలని మేము కోరుకుంటున్నాము. మహాత్మారావు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ నుండి ఆయన విగ్రహానికి ఘనంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడం గల కారణాలన్నీ కూడా జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో ఒక కుగ్రామంలో పుట్టి ఈ అణగారిన వర్గాలు అగ్రవర్ణాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అగ్రవర్ణాల ఆహత్యానికి వారు చేస్తున్న దురంకారానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకొని అంబేద్కర్ లాంటి వాళ్ళని కూడా చేరదీసి వారికి చదువులు చెప్పించి ముందుకు పోవడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలేని కూడా చదువు చెప్పించి మొదటి మహిళా టీచర్గా ఆమెను నియమించి మహిళలు కూడా విద్యాబుద్ధులు నేర్పించింది. విద్యుంటే ఏదైనా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ బడుగు బలహీన వర్గాల జాతులు అని చెప్పేసి ఈ జాతి కోసం ఎనలేని త్యాగం చేశారని చెప్పి మనం మహాత్మా జ్యోతిరావు పూలేను పోతే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున నిజంగా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించే విధంగా ఉంటే మోడీ నిజంగా బీసీ అయితే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు కావాల్సిన కోటాను కేటాయించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ లేకుండా మహిళలకు రిజర్వేషన్ పెట్టడం వల్ల అప్పుడు అందరూ ఓసీనే వస్తారు కాబట్టి బీసీ మహిళలు ఎక్కడ వస్తారు, ఎన్నో ఇప్పుడు మాదిరి అట్టడుగున ఉంటారు. సో కాబట్టి మహిళా బిల్లులో బీసీ కోటాను కూడా కేటాయించాలి. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పెట్టినప్పుడు బీసీ మహిళా బిల్లు నితీష్ కుమార్ కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లల్లూ ప్రసాద్ కావచ్చు, ఇలా బీసీ నాయకులందరూ కూడా వ్యతిరేకించడం వల్ల ఆ బిల్లు పెండింగ్ పడింది. సో మళ్ళా ఈరోజు తీసుకొచ్చారు కాబట్టి మోడీ గారికి విన్నపం చేసేది ఏమంటే తప్పకుండా బీసీ కోటా కేటాయించాలని, నిజమైన నివాళులు మన జ్యోతిరావు పూలేకి అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జ్యోతిరావు పూలే చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతామని బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.